వెయిట్ లాస్ గురించి సమగ్ర సమాచారం. వెయిట్ లాస్ చేసుకోవడానికి చాలామంది కసరత్తులు, జిమ్‌కి పోవడము, ఈ విధంగా రకరకాలుగా ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వెయిట్ లాస్ అనేది మింగలేని ముద్దగా మారింది చాలామందికి. ఏమేమో ఫార్ములాలు ఉపయోగిస్తుంటారు. ఆన్‌లైన్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంటారు. ముఖ్యంగా వెయిట్ లాస్ కోసము ఎవరు ఎక్కడికి పోయి ఏం చేసుకున్నా కూడా క్యాలరీ డెఫిషియెంట్ డైట్ చాలా ముఖ్యం. క్యాలరీ డెఫిషియెంట్ డైట్ అంటే మనం ఎంత దూరం ప్రయాణం చేస్తామో గాడిలో అంతే పెట్రోల్ వేసుకోవడం. అంటే మనం ఎంత పని చేస్తామో దానికంటే తక్కువ క్యాలరీ శక్తి తీసుకుంటే, శక్తి ఉన్నంత వరకు పని అయిన తర్వాత, అంటే శక్తి అయిపోయిన తర్వాత మిగిలిన పని కోసం శక్తి కావాలి కదా. మన బాడీ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్స్ను కరిగించి శక్తిని అందిస్తుంది. 90% వెయిట్ లాస్ అనేది ఎక్సర్సైజ్లో లేదు. వెయిట్ లాస్ అనేది మనం పాటించే డైట్లో ఉంది అని గుర్తుంచుకోవాలి. 10 కిలోమీటర్లు వేగం పరిగెత్తినా కూడా 400 నుంచి 500 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. 400 నుంచి 500 క్యాలరీల శక్తి 2 ఇడ్లీలు 2 వడలు తింటే మనకు ఆ శక్తి వచ్చేస్తుంది. ఒక మసాలా దోశ తింటే 300 క్యాలరీ శక్తి వస్తుంది. అలాంటిది మనం 2 మసాలా దోశలు తింటాం, 800 శక్తి వస్తుంది. 800 శక్తి మనం లాస్ చేసుకోవాలంటే 10 కిలోమీటర్ల పరిగెత్తి వచ్చినా కూడా ఆ శక్తిని మనం ఖర్చు పెట్టలేము. అందువలన క్యాలరీ కౌంట్ ఉండాలి, క్యాలరీ మినిమం ఉండాలి. వీటికి జతకు కొంచెం వ్యాయామం కూడా చాలా అవసరం అవుతుంది. మనం తినే ఆహారం మీదనే గమనం పెట్టుకోవాలి. అంటే 90% వెయిట్ లాస్ ఈజ్ రిలేషన్ టు డైట్. డైట్ అనేది క్యాలరీల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వెయిట్ లాస్ మీద అపనమ్మకాలు ఉన్నాయి, నమ్మకాలు కూడా ఉన్నాయి. అపనమ్మకాలు అంటే నేను వ్యాయామం చేస్తాను, నేను జిమ్ చేస్తాను, నేను ఏమైనా తినచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అనే మనస్తత్వం ఉండే వారిలో ఈ వెయిట్ లాస్ అనేది చాలా అసాధ్యం. వెయిట్ లాస్ కావడానికి సాధ్యమే లేదు. ఇవన్నీ చేసినా కూడా 1000 క్యాలరీల కంటే శక్తి ఖర్చు ఎక్కువ చేయలేరు. 1000 క్యాలరీల శక్తిని ఖర్చు చేయాలంటే అసాధ్యమే. తర్వాత ఆహారం కూడా ఏమి కావాలంటే అది తినడానికి కూడా సాధ్యం కాదు. ఇంకా ఆన్లైన్ జంతర్ మంతర్ ఏమంటే ఇవి మా ప్రొడక్ట్సు, ఇవి తినడం ద్వారా కానీ త్రాగడం ద్వారా కానీ వెయిట్ లాస్ అయిపోతారు అని చెప్పి చాలా కంపెనీలు హెర్బల్ ప్రోడక్ట్స్ అని చెప్పి చాలామందికి సప్లై చేస్తుంటారు. ఇవన్నీ కూడా టెంపరవరీ అని గమనించండి. ఇవన్నీ తిని కొన్ని రోజుల్లోనే స్లిమ్గా తయారై ఆ ప్రోడక్ట్స్ మానేస్తారు. ఆ ప్రోడక్ట్స్ మానేసిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు. అంటే మరలా యథాస్థితికి వచ్చేస్తారు, అంటే లావ్ అయిపోతారు, బరువెక్కిపోతారు. వెయిట్ లాస్కు షార్ట్ కట్ అనేది లేదు. ఇది మాత్రం గమనించండి. క్యాలరీ డెఫిషియెంట్ డైట్ లేనిదే వెయిట్ లాస్ అవ్వడం అనేది సాధ్యం కానిది. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. వెయిట్ లాస్కు వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది చెప్పాలంటే కార్డియో ఎక్సర్సైజ్ అని అంటారు. అంటే వాకింగు, రన్నింగు, జాగింగు, సైక్లింగు, స్కిప్పింగు ఇవన్నీ కూడా కార్డియో ఎక్సర్సైజ్ అంటారు. వీటి నుంచి గుండె ఆరోగ్యం బాగుంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతుంది. మాంసఖండరాలు బలపడతాయి, సామాన్య బలానికి మంచిది, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రెండవది స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అంటే జిమ్కి పోవడము, బరువులు ఎత్తడం. వీటి నుంచి మాంసఖండరాలు, ఎముకలు, కీళ్ళు బలపడతాయి. వీటికి తోడు ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది. మూడవది యోగా. యోగా అంటే రకరకాల యోగాసనాలు చేస్తారు. దీని నుండి ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ, మైండ్ ఫ్రెష్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్ తక్కువ అవుతాయి, స్ట్రెస్ లెవెల్స్ కూడా తక్కువ అయిపోతాయి. లంగ్స్ కెపాసిటీ కూడా బలపడుతుంది, ప్రశాంతత అనేది చేకూరుతుంది. నాలుగవది ప్రాణాయామం లేదా మెడిటేషన్ అంటారు. అంటే
శ్వాస నిశ్వాసాల మీద గమనం పెట్టి కొన్ని నిమిషాలు చేయడం. దీని నుండి మనసుకు సంబంధించిన రోగాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఏకాగ్రత, మనోల్లాసము కలిగిస్తాయి. మంచి నిద్ర వస్తుంది. ఒత్తిడి, ఉద్వేగాలు తొలగిపోతాయి. ఇన్ని రకాలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతినిత్యం చేసే అవసరం లేదు. ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అంటే 2 రోజులు కార్డియో ఎక్సర్సైజ్, 2 రోజులు వ్యాయామం, 2 రోజులు యోగాసనాలు, యోగా, ఇంత మాత్రం చేసుకుంటే సరిపోతుంది. ఆదివారం విశ్రాంతి.